అమ్మా, ఎల్లుండే నేను విదేశాలకు వెళ్తున్నానమ్మా. వద్దురా, నేను నిన్ను విదేశాలకు వెళ్ళనివ్వనురా. నా మనసంతా గాబరాగా ఉంది. నిన్ను అడిగే కదా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. ఏమైందమ్మా? ఒరేయ్, శుభం వచ్చిందిరా. వాళ్ళ అబ్బాయి విదేశాలకు వెళ్ళి అక్కడే చిక్కుకుపోయాట. రోజుకి 16 గంటలు పని చేయించుకుని సగం జీతం కూడా ఇవ్వటరా. పాపం పాస్పోర్ట్ కూడా లాగేసుకుని బాగా కొట్టారట్రా. మన దేశానికి వచ్చేయాలని ఎంతగానో బెంగ పెట్టుకున్నట్టరా. వద్దురా అబ్బాయి, నీకేదైనా అయితే నేను భరించలేనురా. అమ్మా, ఇలారా చెబుతా. అమ్మా, వాడు నకిలీ ఏజెంట్ ద్వారా వెళ్ళుంటాడు. నేనైతే పూర్తిగా వివరాలన్నీ తెలుసుకున్నాకే వెళ్తున్నాను. నా ఏజెంట్ పేరు ప్రభుత్వ జాబితాలో నమోదై ఉందమ్మా. నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయించుకున్నాను. పాస్పోర్ట్ కాపీ, ఏజెంట్ పేరు, నంబరు నీకు రాసిచ్చే వెళ్తాను. పనిలో శిక్షణ కూడా బాగానే తీసుకున్నానమ్మా. కొద్దో గొప్ప అక్కడి భాష కూడా నేర్చుకున్నాను. నేను మాత్రం అక్కడ చిక్కుకుపోనమ్మా. అవునరా అబ్బాయి, అక్కడ నీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదరా. అమ్మా, అక్కడ భారత ప్రభుత్వ ఆఫీస్ ఉంది. దాన్నే రాయబార కార్యాలయం అంటారు. నేను వెళ్ళగానే వాళ్ళని సంప్రదిస్తానమ్మా. నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోద్దమ్మా. నువ్వు సంతోషంగా పంపించమ్మా నన్ను. అవునండి, విదేశాల్లో ఉద్యోగం పొందండి, సురక్షితంగా వెళ్ళండి, శిక్షణ పొంది వెళ్ళండి. చేరగానే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి. విదేశాల్లో మీ నేస్తం భారతీయ రాయబార కార్యాలయం.